సో ఇప్పుడు మోస్ట్లీ ఫుడ్ ఇండస్ట్రీలో ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే అన్హైజీన్. డెఫినెట్లీ ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కడ చూసినా చాలా భయం వేస్తుంటది. బట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉంటది ఏంటి అని ఒక ఇమాజినేషన్, అంటే హైజీనిక్ గా లేకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ రాడ్స్ లో కూడా చాలా కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉంటది? అఫ్ కోర్స్ మేము చూస్తుంటాము. ఇప్పుడు మార్కెట్ లో సోకాల్డ్ ప్రోడక్ట్ మంచి ప్రైస్ తో సేల్ అవుతుంది అనుకున్నప్పుడు ఫౌండర్ కి గానీ ఆ సోకాల్డ్ మేనేజ్మెంట్ కి గానీ ది బెస్ట్ చేయాలని అనుకుంటారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఒక 10% ఆఫ్ ద పీపుల్ ఇంకా ఎక్కువ సంపాదన కావాలనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ నావెల్టీ సెగ్మెంట్ లో రోడ్ మీద కప్పు, కోను, స్టిక్, లాలీ, చాకోబార్ ఈ సెగ్మెంట్ అంటారు. 5 రూపాయలు, 10 రూపాయలు, 20, మాక్సిమం 25, 30, అంతకంటే మనం ఎక్కువ ప్రైస్ పెట్టడానికి సిద్ధపడం నావెల్టీ సెగ్మెంట్ లో. మీరు ఇప్పుడు చెప్పిన అన్హైజీనిక్ ప్యాటర్న్స్ అన్ని అక్కడ జరుగుతాయి. సో నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు నావెల్టీస్ చేయరు? మీరు హోకో వాళ్ళు చేశారు, గోజీరో మొన్న వచ్చారు వాళ్ళు చేశారు, బాస్కిన్ రాబిన్స్ చేస్తున్నారు అంటే నాకు వెరీ మచ్ క్లియర్. నేను ఎంత పొజిషన్ చేసినా ఒక మీకు చెప్పినట్టు కత్రినా కైఫ్ని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసి మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అన్నా ఎందుకు ఇండియాలో ఫ్లాప్ అయిందంటే చాకోబార్కి మనం పెట్టగలిగిన ప్రైస్ 40-50 రూపాయల కంటే ఎక్కువ పెట్టడానికి సిద్ధపడం. అటువంటి ప్రోడక్ట్ 150 రూపాయలు, 180 రూపాయలు ఇండియాలో మార్కెట్ వాల్యుయేషన్ మార్కెట్ లో యాక్సెప్ట్ చేయాలి, విచ్ గాట్ ఏ ఫెయిల్యూర్. నేనంతా హైజీన్ చేసినా కస్టమర్ థాట్ ప్రాసెస్ అంతే ఆ సెగ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్. నేను ఈ రోజు ప్రోడక్ట్ మార్చి, పొజిషనింగ్ మార్చి, కస్టమర్ థాట్ ప్రాసెస్ కూడా మార్చడం దట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ మీ. సో అందుకని నాకు నావెల్టీ వద్దు, ప్రీమియం సెక్టార్ లోనే ఉందాం అనుకున్నా వీఆర్ డూయింగ్ ఇట్.